బీసీలందరూ తరపున బీసీ ధర్మదీక్ష ఈ రోజున బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షను మా పార్టీ కార్యాలయం పూలే మండల భవనం వద్ద చేపట్టడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ సామాజిక వర్గాలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా, అలాగే అగ్రవర్గంలో ఉన్న పేద సామాజిక వర్గాలు కూడా రామచంద్ర యాదవ్ గారి అండ ఉండి వారికి తోడుగా ఉండి ఈ ఆమరణ దీక్షలో మేము ఒక సముద్రమై మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలియజేస్తున్న తరుణంలో ఈ రోజు మరో అర్ధగంటలో మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఇప్పటి నుంచి వేల తరబడి ఇబ్బందులు పడుతున్న బీసీల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క డిమాండ్స్ రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వం ముందు ఇచ్చిన డిమాండ్స్ తక్షణం నెరవేర్చకపోతే దీని పరిణామానుసారం ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ విషయంపై ఏ విధమైన ఇది ఉండదు. కాబట్టి బీసీలందరూ కూడా ఏకతాటిపై రామచంద్రన్న గారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియపరచాలని కోరుతూ పిఎస్సి సభ్యులు ఆంధ్రప్రదేశ్ అర్జుని రాజు. నమస్కారం. మాట్లాడతారా? ఓకే ఓకే మా ఇటు తిరగండమ్మా. ఓకే సార్, రెడీ. రెడీ సార్. ఓకే సార్. తెలుగా హిందీయా ఇంగ్లీషా? తెలుగు. తెలుగే సార్. ఈరోజు 11 ఏప్రిల్ 2026న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి